వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన విషయంలో సోనియా కుటుంబం పైన ఈడీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఈడీ ఆఫీస్ హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఉన్నారు, మాట్లాడదాం. 2000 కోట్ల ఆస్తులను చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగినటువంటి ఇది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది అనేటువంటిది ప్రధాన అభియోగం. ఈడీ ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఈడీ ప్రయత్నం చేస్తా ఉంది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఏం చేయబోతా ఉంది కాంగ్రెస్? నిజంగా ఈ కేసులకు సంబంధించి చర్యలు దొరకకపోతే ఏం చేస్తారు? రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఏదైతే ఈడీ ఛార్జ్ షీట్ వేసిందో దాన్ని యావత్ విద్యార్థి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అన్నది కూడా 2000 కోట్లు దోచుకోవాలనే ఆలోచన ఉన్న కుటుంబం కాదు. ఈ దేశం కోసం ఒక 50 సంవత్సరాలకి అంటే ఇండిపెండెన్స్ టైంలోనే ఒక 300 కోట్లకు పైగా వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చేసిన ఆ కుటుంబం అది. ఆ కుటుంబం 2000 కోట్లు దోచుకోవాలనే ఆలోచన ఉందనటం అది మూర్ఖత్వం అది. ఎందుకంటే ఆ మైండ్ సెట్లో అసలు బీజేపీ పార్టీ విధానమే క్యాపిటలిస్ట్ విధానం. క్యాపిటలిస్ట్ విధానం అంటే ఇండస్ట్రియల్ స్టేట్లో దేశం మొత్తం పెట్టి మేము పరిపాలించాలనే ఒక క్యాపిటలిస్ట్ విధానమే తప్పు అన్న. దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు మా మీద రుద్ది మమ్మల్ని ఏదో పొలిటికల్గా ఏదో డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ విషయంతో జరుగుతున్న ఇదంతా కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఒకటి ఆల్రెడీ ఈ కేసులో ఆస్తులు జప్తు చేయడానికి ఈడీ నిర్ణయం తీసుకుంటుంది. ఛార్జ్ షీట్లో అదే మెన్షన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించిందే కాంగ్రెస్ అయినప్పటికీ కూడా దాన్ని బెయిల్అవుట్ చేయడానికో, దాన్ని కాపాడడానికో, నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికో యంగ్ ఇండియా అనేటువంటి పేరు మీద, ట్రస్ట్ పేరు మీద మొత్తం 91 కోట్లకు పైగా వారికి అప్పు ఇచ్చారు ఇంట్రెస్ట్ లేకుండా. అందులో 50 లక్షలు మాత్రమే పే చేశారు వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈ 91 కోట్లని మాఫీ చేశారు. ఈ మాఫీ చేయడం వెనకాలనే మనీ లాండరింగ్ ఉందనేటువంటిది ఈడీ అభియోగం. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ గారు స్థాపించిన పత్రిక. అది కాంగ్రెస్ పార్టీ పత్రిక. యంగ్ ఇండియా అనేది కానీ, ఏఎస్ఎల్ అనేది కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది అక్కడ ఎవరికి కూడా లాభం చేకూర్చేది లేదు. అది మా పార్టీకి సంబంధించింది. సరే మీరు అంటున్నట్టు ఆస్తులు జప్తు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా మా అకౌంట్లన్నీ కూడా హోల్డ్ చేసేసి ఎక్కడ కూడా ఫినాన్స్ అనేది బయటికి రాకుండా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఇదే ఈడీ, ఇదే మోడీ, ఇదే వాళ్ళ అమిత్ షా ఈ ప్రభుత్వం కూడా చేసి ఉన్నది. సో వాళ్ళు చెప్తున్నది ఏ విషయం ఏమన్నా 90 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా. 660 కోట్లకు పైగా ఈడీ ఇప్పటి వరకు ఆస్తులని సీజ్ చేసింది కదా, జప్తు చేసే ఆలోచనలో ఉంది. నీకు 90 కోట్లకి 660 కోట్లకి ఎక్కడన్నా లింక్ ఉందా? నేను ఈ విషయాన్ని మీకు అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా ఏంటంటే గుజరాత్ గడ్డ షేక్ అయింది ఏఐసిసి ప్లీనరీ తోటి. ఆ యొక్క భయాన్ని అక్కడ క్రియేట్ చేసి దాన్ని అంతా ఒక డైవర్ట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి మీద ఒక నిందేయాలి, సోనియా గాంధీ గారి మీద ఒక నిందేయాలనే ఒక ఆలోచనతోటి చేస్తున్న ఒక పొలిటికల్ కాన్స్పిరసీ తప్ప ఇప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీగా, దేశం కోసం ఆస్తులు అమ్ముకున్న పార్టీగా, దేశం కోసం జైలుకి పోయిన పార్టీగా మా పత్రిక గురించి మా మీద కేసులు వేసి మేమేదో తప్పు చేస్తామని చూపించే విధంగా ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి చట్టసభల్లో ఈ డిస్కషన్స్ని అంటే చట్టసభల్లో బీసీలకి, ఎస్సీలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ కులగణన అడుగుతున్నామని చెప్పి దీని నుంచి తప్పించాలని చెప్పి రాబోయే బీజేపీ బీహార్ ఎలక్షన్స్లలో వీటిలో ఉన్నాయని చెప్పేసి వీళ్ళు భయపడి రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కావాల్సిన ఇరికిచ్చిన ఒక పొలిటికల్ వెండేటా కాన్స్పిరసీ కేసుగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన దేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడారు సిబిఐ, ఈడీ అంశాలకు సంబంధించి. 2 జాతీయ పార్టీలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వాడారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు అదే విధంగా బీజేపీ ఈడీని వాడుతూ ఉంది. ఇద్దరు ఒకటే. వాళ్ళు ఉన్నప్పుడు ఇతర పక్షాల పైన వాడారు, ఇప్పుడు బీజేపీ వాడుతుంది. పెద్ద తేడా ఏం లేదంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఇదంతా జరుగుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పెద్దగా గతంలో మీరు కూడా వాడారు ఇలాగే నేషనల్ ఏజెన్సీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కేసీఆర్. బీజేపీ వాళ్ళు ఐటీని కానీ ఈడీని కానీ వాళ్ళ ఒక యువ మోర్చా లాగా, వాళ్ళ ఒక విద్యార్థి మోర్చా లాగా వాళ్ళని పెట్టుకుని నడిపిస్తుందన్న. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుని తప్పుగానే చెప్పింది, ఒప్పుని ఒప్పుగానే చూసింది.
ఇప్పుడు మా మీద 2G స్కామ్ గురించి చెప్పారు, ప్రూవ్ అయిందా? ఏసి బట్టగాల్చి మా మీద వేసారు, మా మీద నిందలు వేసారు, ప్రూవ్ అయిందా? కేటీఆర్ గారు అంటారు వాళ్ళ ఫ్రెండ్ బి టీం కాబట్టి వాళ్ళని కాపాడుకోనికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఈయనే డిఫెండ్ చేసే విధానం ఉంటుంది. సిబిఐ తోటి బీజేపీ తోటి ములాఖాత్ అయ్యి వాళ్ళ చెల్లెని కేసుల నుంచి బయటికి తీసుకొచ్చి బెయిల్ ఇప్పించుకొని తీసుకొచ్చింది ఎవరు, ఎక్కడ ఏదైందో యావత్ తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలిసిన విధానమే అన్న. ఇప్పుడు ఆయన ఏదో మా మీద నిందలేయాలని చెప్పి, లేకపోతే మేము వచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నామని, అది కూడా మేము వీఆర్ నాట్, మేము దాన్ని యాక్సెప్ట్ చేసే ఆలోచన మాకు లేదు. చివరిగా ఏం చేయబోతా ఉన్నారు ఈ రోజు ఈడీ ఆఫీస్? నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమాలు ఎట్లుంటాయి, కొనసాగుతాయా నిరసనలు ఫ్యూచర్లో? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో భయపడే ఆలోచన లేదన్న ఆయనకి. ఆయనతో పాటు విద్యార్థి పక్షంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము ఆయనకు తోడు ఉంటాం. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినది కూడా మీకు అందరికీ గుర్తుండాలి, నేను రాహుల్ గాంధీని, నేను రాహుల్ సవార్కర్ని కాదు, మీరు నన్ను భయపెట్టలేరు, డరో మత్ అనేది అయితే ఆయన ఒక స్లోగన్ ఉందో ఆ స్లోగన్ మాకు అందరికీ కూడా ఆదర్శం. ఆయనతో పాటు మేము కూడా ఆయనతో పాటు కొట్లాడే విధంగా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ఫైట్ చేసే ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ రాబోయే కాలంలో కూడా మేము మళ్ళీ కార్యక్రమాలు ఎన్ఎస్ఏ తరఫున కార్యక్రమాలు తీసుకునే సందర్భంగా తెలియజేస్తాం. ప్రెసిడెంట్ ఎడవల్లి వెంకటస్వామి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలు ఉంటాయి. సో ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు గతంలో నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది, కావాలని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దానికి రీజన్ గుజరాత్లో జరిగినటువంటి ఏఐసిసి ప్లీనరీతో దాంట్లో భాగంగా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తారనేటువంటిది ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ఈడీ ఆఫీస్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.